అండి అందరికీ మా పాప నామకరణం ఫంక్షన్ వీడియోలో మామ్ అండ్ డాటర్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ అన్నాను కదండి. ఈ వీడియోలో నేను ఎలా స్టిచ్ చేయించానో చూపిస్తాను. నేను లావెండర్ అండ్ పర్పుల్ థీమ్ అనుకుని అవుట్ఫిట్స్ ప్లాన్ చేసుకున్నాను. నిజంగా డాటర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం స్టిచ్చింగ్ ఐడియా ఉంటే చాలా మంది సేవ్ చేసుకోవచ్చు అనిపించింది నాకు. ఇంతకు ముందు నాకు అసలు ఫ్యాబ్రిక్స్ గురించి కూడా ఏం ఐడియా ఉండేది కాదండి. నా పాప పుట్టిన తర్వాత చాలా విషయాలు వీడియోస్ చూసి నేర్చుకున్నానండి స్టిచ్చింగ్ విషయంలో. మా పాపకి ఇలా పర్పుల్ కలర్ పట్టు క్లాత్ తీసుకొని జాకెట్ మోడల్లో మగ్గం వర్క్ చేపించి స్టిచ్ చేయించాను. పరికిని ఏమో నా సారీ బ్లౌజ్ పీస్తో కుట్టించానండి. మా అమ్మ వాళ్ళు పర్పుల్ బాగోదు, పాప లుక్ డల్ అయిపోద్ది అన్నారు, కానీ పాపకి డ్రెస్ వేసాక అసలు ఎంత నిండుగా ఉందో అనిపించింది. పర్ఫెక్ట్ ఫిట్టే కుట్టిపించానండి, లూజ్గా ఉంటే చూడడానికి బాగోదు అని. మగ్గం వర్క్కి 1200 అయింది, స్టిచ్చింగ్కి 600, లైనింగ్ అండ్ పట్టు బ్లౌజ్కి 200 అయిందండి. టోటల్ మా పాప అవుట్ఫిట్ వచ్చేసి 2000 అయ్యింది స్టిచ్చింగ్కి. నెక్స్ట్ నా బ్లౌజ్కి నెట్ పెట్టించి మగ్గం వర్క్ చేయించానండి. హ్యాండ్స్కి కూడా నెట్ పెట్టించి దాని మీద వర్క్ చేయించి బీడ్స్ పెట్టించాను. నేను అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వేరే మగ్గం షాప్లో అడిగితే నేను పెట్టిన కాస్ట్ కన్నా ఒక 1000 తక్కువే చెప్పారు. అండ్ నెక్స్ట్ బేగం బజార్లో ఒక డైమండ్ రెప్లికా నెక్ పీస్ అయితే తీసుకున్నానండి, 3500 అయ్యింది. నా మగ్గం బ్లౌజ్ వర్క్ ఎంత కాస్ట్ అయ్యి ఉంటుందో గెస్ట్ చేసి కమెంట్లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే, ఇంకా బై బై. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.